43 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యా రామారావు గారి నాయకత్వంలో. ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నా స్పోర్ట్స్ అన్నా చాలా ఇష్టం. వారు అన్నారు ఒక రోజున, ఆ రోజుల్లో మనం కూడా స్పోర్ట్స్ కాంపిటీషన్ పెడితే ఎలాగుంటుందని. అప్పుడు 83లో ఫస్ట్ టైం హైదరాబాద్లో స్పోర్ట్స్ కాంపిటీషను కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి మేము కార్యక్రమం స్టార్ట్ చేసాం. చాలామంది క్రీడాకారులు మీలో కూడా ఉన్నారు కాబట్టి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం 2 గంటల వరకు మనకి అసెంబ్లీ ఉంటుంది. 2 గంటల తర్వాత భోజనం చేసి అందరూ కూడా స్టేడియంకి వస్తాం. ఈరోజు వచ్చినట్టే రేపు వస్తాం, ఇన్నట్టు కూడా వస్తాం. నైట్ 8 o'clock వరకు ఇక్కడ సరదాగా మనం పార్టిసిపేట్ చేద్దాం. 20వ తారీఖు సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా మన ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయాలి. రాష్ట్రంలో మంచి క్రీడాకారులు, ఆంధ్ర రాష్ట్రంలో మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు అందరూ కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఈ క్రీడా స్ఫూర్తి అనేది ఉండాలి. పార్టిసిపేషనే ఇంపార్టెంట్. పెద్ద గొప్పగా ఆడేయాలి అన్నది కాదు. పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే రేపు మన ఎమ్మెల్యేలు మనం అందరం పార్టిసిపేట్ చేస్తే మన నియోజకవర్గాల్లో కూడా క్రీడల్ని ప్రోత్సహించడానికి ఒక ఉత్సాహం వస్తుంది. విద్యార్థుల్లో కూడా ఈ క్రీడా స్ఫూర్తిని పెంచడానికి శాసనసభ్యులతోనే ఆడిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మా స్పీకర్ గారికి, అయ్యన్న పాత్రుడు గారికి వచ్చిన ఆలోచన. క్రీడా స్ఫూర్తితో అందరూ మహిళలతో సహా అందరూ అన్ని ఆటల్లో పాల్గొందాం. మన నియోజకవర్గాల్లో క్రీడల్ని ప్రోత్సహిద్దాం. ఇదొక్కటే మన ఎజెండా.